అదిగో ఇదిగో అన్నారు. పొలిటికల్ ఎంట్రీ షురు అన్నారు. 100 కోట్లతో సేవా కార్యక్రమం అన్నారు. ఇదంతా జనంలోకి తారక్ మంత్రంలా వెళ్ళిపోయింది. చివరకు చూస్తే అంతా తుస్సేనని తేలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. తిరుపతి వేదికగా రా ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ మీట్ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఇదంతా కొందరు కావాలనే చేస్తున్న కుట్రని ఫ్యాన్స్ అసోసియేషన్ మండిపడింది. ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న అసలు శక్తుల్ని బయటకు లాగాలని డిమాండ్ చేస్తోంది. నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తలు వైరల్ అయ్యాయి. తిరుపతిలో భారీ ప్రెస్ మీట్ పెట్టి మా ఊరు వాడ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బాగా ప్రచారం సాగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అదంతా కేవలం పుకార్లేనని తేల్చేసింది ఫ్యాన్స్ అసోసియేషన్. ఈ వివాదానికి కారణమైన రా ఎన్టీఆర్ అనే సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. తిరుపతి వేదికగా లేని వివాదాన్ని సృష్టించిన ఈ సంస్థపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సంస్థ వెనుక ఎవరున్నారు, దీని అసలు ఉద్దేశం ఏంటనేది పోలీసులు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. ఇది తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం దగ్గర కాంట్రవర్సీ లేపడానికే వీళ్ళు ట్రై చేస్తున్నారనేది డౌట్ ఒకటి. సేమ్ టైం వాళ్ళు పెట్టి ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళు క్లోజ్ చేయలేదు. మరుసటి రోజే వీళ్ళు లేదు, దీనికి తోడు ఎన్టీఆర్ వచ్చేస్తాడు, స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఫేక్ న్యూస్లు. నేను అఫిషియల్గా చెప్తున్నాను, ఇవన్నీ ఫేక్ న్యూస్లు. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మాకు తెలియదు. సేవా కార్యక్రమం అయితే 100 కోట్లని వేయాల్సినంత అవసరం లేదు. అందులో ఈ సోషల్ మీడియా అంటే ఒక సముద్రం. దీన్ని స్లోగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి కొంత కంప్లైంట్ ద్వారా ఇస్తాం. వాళ్ళన్నీ చూసి ఇంకో నెక్స్ట్ టైం ఈ విధంగా ఎవరు కానీ ట్రై చేయకూడదనే మా ఇది. గత 4 రోజులుగా ఎంత పెద్ద రచ్చ జరుగుతున్నా సదరు సంస్థ ప్రతినిధులు నోరు విప్పడం లేదని, తిరుపతి లాంటి చోట ఇలాంటి వివాదాలు సృష్టించడం వెనుక ఎవరున్నారో తేల్చాలని ఫ్యాన్స్ అసోసియేషన్ మండిపడుతోంది. ఇకపై ఇలాంటి ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.